హైదరాబాద్లో కల్తీ ఆహార మాఫియా పైన పోలీసుల ఉక్కుపాదం కొనసాగుతోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసినటువంటి హెచ్ ఫాస్ట్ బృందం 100 రోజుల్లోనే సంచలన ఫలితాలను సాధించింది. వందల కేసులు నమోదు చేసి 100 టన్నులకు పైగా నాసిరకం కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. చికెన్ వ్యర్థాల నుంచి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వరకు, రసాయనాలతో పండించిన పండ్ల నుంచి కల్తీ పాల ఉత్పత్తుల వరకు భారీ ఎత్తున పట్టుబడడం ఇప్పుడు కలకలం రేపుతోంది. హోటల్లో తినే భోజనం ఎంత సురక్షితం? బేకరీలో కొనుగోలు చేసే ఆహార పదార్థాలు ఎంత నాణ్యతగా ఉన్నాయి? మార్కెట్లో లభించే పండ్లు, మాంసం, పాల ఉత్పత్తుల్లో కల్తీ ఉందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ హైదరాబాద్ పోలీసులు చేపట్టిన తనిఖీలు విస్తృత అక్రమాలను బయటపెట్టాయి. కేవలం 100 రోజుల్లోనే 185 కేసులు నమోదు చేసి 121 టన్నులకు పైగా కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి హెచ్ ఫాస్ట్ బృందం ఇప్పుడు ఆహార మాఫియాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే ఇప్పటికే హెచ్ ఫాస్ట్ బృందం విస్తృతంగా తనిఖీలు చేస్తుంది హైదరాబాద్ వ్యాప్తంగా. ఎక్కడికక్కడ కల్తీ మాఫియాను అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీంట్లో ఇప్పటికే సంచలన ఫలితాలు కూడా నమోదు చేసినట్టు కనిపిస్తుంది. ఇక హెచ్ ఫాస్ట్ బృందం మరిన్ని దాడులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రవిచంద్ర. ఏదైతే ఇటీవలే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాలకు సంబంధించి చెలగాటమడేటువంటి హోటల్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఇతర రకాల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ 2 శాఖలు ఏవైతే ఉన్నాయో, అంటే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి తనిఖీలు చేసేటువంటి అధికారులు సమన్వయంతో పనిచేయాలంటూ కూడా ఇటీవలే ప్రభుత్వ సిఎస్ సంజయ్ జాజు కూడా రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి అధికారులను కూడా ఆదేశించారు. అయితే ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తుండగా ప్రత్యేకంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్విలెన్స్ టీమ్స్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఈ టీమ్స్ అయితే పనిచేస్తున్నాయి. డీసీపీ ర్యాంక్ ఆధ్వర్యంలో పనిచేసేటువంటి హెచ్ ఫాస్ట్ ఏర్పడి ఇప్పటికీ 100 రోజులు అయితే పూర్తి చేసుకుంది. 100 రోజుల్లోనే హెచ్ ఫాస్ట్ అయితే సంచలనాత్మకమైనటువంటి కేసులు నమోదు చేయడం కానీ, దాడులు చేయడం కానీ, ముఖ్యంగా ఫుడ్స్ క్వాలిటీకి సంబంధించి, అంటే ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటి అంశాలు సివియర్గా ఉన్న నేపథ్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా హెచ్ ఫాస్ట్ సిద్ధమవుతుంది. ముఖ్యంగా ఇప్పటికీ నడుస్తున్నటువంటి ఫుడ్ సర్వీలెన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు చేసిన నేపథ్యంలో కల్తీ ఆహారం కానీ, అంటే క్వాలిటీ లేని ఫుడ్ ఇవ్వడము, డేట్ ఎక్స్పైర్డ్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ వాడడము, అంతగా నాణ్యత లేని ఫుడ్ మెటీరియల్ వాడడము, వాటిని తనిఖీలు చేసుకోవడము, సీజ్ చేయడము, ఫుడ్ క్వాలిటీని బట్టి ఒకవేళ క్వాలిటీ లేకపోతే కనుక వాటి రిపోర్ట్స్ ఆధారంగా చర్యలు తీసుకుంటున్నేందుకు అవకాశం ఉండగా హెచ్ ఫాస్ట్ అనేది పోలీసు బృందాలతో కలిసి ఉంటుంది. అదే సమయంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో ఇద్దరు సమన్వయంగా జాయింట్ ఆపరేషన్స్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అంశాలు అయితే కనుక ఇటు ఎఫ్ఎస్ఓలు చూస్తున్నారు. వెటర్నరీ మాంసానికి సంబంధించినటువంటి ఉంటే కనుక వెటర్నరీ ఆఫీసర్లను ఈ ఆపరేషన్లో భాగస్వామ్యులు చేసుకుంటున్నారు. అదే సమయంలో కేవలం కల్తీ లేని, నాణ్యత లేని ఫుడ్ మెటీరియల్ వాడితే కనుక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు చూసుకుంటుండగా అంతకంటే తీవ్రమైనటువంటి నేరాలు కనుక చేస్తే హెచ్ ఫాస్ట్ అధికారులు నేరుగా క్రిమినల్ కేసులు అయితే నమోదు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది రవిచంద్ర. ఇప్పటికే 100 రోజుల్లో హెచ్ ఫాస్ట్ ఏర్పడినటువంటి 100 రోజుల్లో 185 క్రిమినల్ కేసులను ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ల మీద నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఫుడ్ నాణ్యత, కల్తీ లేని ఫుడ్ మెటీరియల్ను యూజ్ చేసిన సందర్భంలో ఇప్పటివరకు 247 కేసుల నమోదుకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులకైతే రిఫరెన్స్ చేశారు. దీంతోపాటు 181 టన్నుల కల్తీ అట్లాగే నాసిరకం ఆహార పదార్థాలు స్వాధీనం చేసుకోగా ఇటీవల తాజాగా ఒక 50 కిలోల బీఫ్ మాంసాన్ని గోట్ మాంసం అని చెప్పి మిక్సింగ్లో వాడడానికి ఉపయోగిస్తున్నటువంటి మాంసం విక్రయశాల కింద నుంచి కూడా 50 కేజీల బీఫ్ను అయితే స్వాధీనం చేసుకున్నారు. అట్లాగే 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలను తీసుకోవడం జరిగింది. 27 టన్నులకు సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను తీసుకున్నారు. అట్లాగే రసాయనాలతో కెమికల్స్ యూజ్ చేసి మగ్గిస్తున్న పండ్లను 25 టన్నుల పైగా కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా కేవలం ఫుడ్ హోటల్స్, రెస్టారెంట్సే కాకుండా
మాంసం విక్రయ కేంద్రాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్టులు ఏదైతే ఇంట్లో వాడేటువంటి వంటింట్లో వాడేటువంటి మెటీరియల్స్ సంబంధించి తయారు చేసేటువంటికి సంబంధించి కానీ పాల ఉత్పత్తులు పాలు పన్నీరు నెయ్యి పెరుగు అట్లాగే కర్రీ పాయింట్లకు సంబంధించి కానీ కల్తీ టీ పౌడర్లు పండ్లకు సంబంధించినటువంటి పండ్ల మార్కెట్లు ఇలా అనేక రకాలైనటువంటి ఫుడ్ బిజినెస్ ఎక్కడ జరిగినా కూడా వాటికి సంబంధించి హెచ్ఫాస్ట్ అట్లాగే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సమన్వయంతో దాడులు చేస్తున్నారు. ఒకవేళ కేవలం నాణ్యత లేని ఫుడ్ అట్లాగే డేట్ ఎక్స్పైర్మెంట్ కానీ లేదా మైనర్ ఇష్యూస్ క్లీన్నెస్కు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతర మైనర్ ఇష్యూస్ కాకుండా కొంత తీవ్రమైనటువంటి నేరాలకు పాల్పడితే కనుక హెచ్ఫాస్ట్ అధికారులు అయితే నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 100 రోజుల్లోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెచ్ఫాస్ట్ ఫలితాలు అయితే చాలా మంచి ఫలితాలను కూడా ఇస్తున్నాయి. అదే సమయంలో ఈ తనిఖీలు కానీ కేసులు కానీ భవిష్యత్తులో కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది అని కూడా స్పష్టం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఏమున్నా కూడా డయల్ 100 ద్వారా కానీ లేదా హెచ్ఫాస్ట్ పరిధిలో అంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్ని కూడా యూజ్ చేస్తున్నారు. 8712661212 నెంబర్కు వాట్సాప్ చేసి కూడా ప్రజలు నేరుగా కంప్లైంట్ చేయవచ్చు. ఈ వాట్సాప్ నెంబర్ కంప్లైంట్ చేసిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామనేది హెచ్ఫాస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. రవిచంద్ర, థ్యాంక్ యూ రమేష్.